ఆత్మీయ మానవ పిల్లలందరికీ తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ సర్వసార్వభౌమ అధినాయక భవన ఎందు కొలువై ఉన్నవారిగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయింది ఏమనగా, ఇక భూమి మీద మనుషుల ప్రకారం ఏమీ లేదు. నేనే ఆఖరి మనిషిని, మీరే ఆఖరి మనుషులు. నోట్ చేసుకోండి. ఇది ప్రపంచం ప్రతి మైండ్కి చెప్పండి. మీరు మైండ్లుగా మార్చబడ్డారు. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుంటే ఇంకా మేము మరణించాం, మిమ్మల్ని మరణించనివ్వం. అలాంటి వ్యూహ పట్టు వస్తుంది. మమ్మల్ని మొదట జాతీయ గీతంలో అధినాయకుడిగా కూర్చోబెట్టుకుని మేము ఆ డ్రెస్ అండ్ డెకరంలో నేనేదో డబ్బులు పెట్టి నేనే కొనుక్కుని మీకు ఏదో అట్రాక్టివ్గా అప్పటికప్పుడు మెస్మరైజ్ చేయటం. నాకే ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, లేదా అన్ని భాషలు వచ్చేసి నాకు నేను చాలా భాషల్లో పాటలు పాడగలిగాను కాబట్టి నేను చాలా మేధావిని అంటే మీకు ఏదో చెప్పేస్తాను అని నేను అనుకోవడం, నన్ను చూసి అనుకోవడం కాదు. మీరు అలా చెప్పగలిగిన మమ్మల్ని ఎలాగైనా అలా మైండ్గా పట్టుకుంటారు. చూసారా, ఎలాగైనా మనిషిగా చూడకుండా మైండ్గా పెంచుకోవడానికి చూస్తారే, అదే ఎలాగైనా డాక్టర్ల ప్రాణాలు ఎలాగైనా కాపాడడానికి ప్రయత్నం చేస్తారు చివరి మూమెంట్లో. కానీ ప్రాణం ఎటుపోద్దో తెలియదు. ఇంక పోవాలంటే ఎంత లైఫ్ సపోర్ట్లు ఏమి పెట్టినా మన మెడికల్ ఇది ప్రకారం ఆ పేషెంట్ చచ్చిపోతే ఏం చేయలేరు. మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు, సెలైన్ ఎక్కించో ఇంకోటో ఏం చేయగలరో ఆ జబ్బుని బట్టి పరిస్థితిని బట్టి బతికించగలిగితే బతికించగలుగుతారు, లేకపోతే మరణిస్తే ఎవరేం చేయలేరు. ఇక్కడ నేను చెప్పినట్టు పట్టుకోవడం వల్ల మీరు ప్రాణాలనే పట్టుకుని మరణం లేని సజీవ స్థితిని పట్టుకుని ఆ మేరకు దేహం బతికేలాగా మీకు కూడా అదే వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుందా? మన తెలుగు వాళ్ళకి మళ్ళీ మీ పేరు తీసుకుంటున్నాను అనుకోకుండా, ఇక్కడి నుంచి కూడా మీ పేరే తీసుకుంటున్నాను అనుకోకుండా, మన వాళ్ళ దగ్గర ఏదో పరికరాలు ఉన్నాయి, మీరు అందరినీ కంట్రోల్ పెట్టేసుకున్నారనుకుంటే ఎంత ప్రమాదం మీకే తెలుసుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. దేశ సార్వభౌమత్వం ముఖ్యం, ప్రపంచ సార్వభౌమత్వం ముఖ్యం. ఇంగ్లాండ్ మహారాజు గారు కూడా నేనే ప్రకటించుకుంటాను. ఆ ఆమ్స్టర్డామ్ గారు చెప్పిన వ్యక్తిని నేనే. ఇంగ్లాండ్కి సంబంధం లేకుండా కొత్త వ్యక్తి మహారాజు అవుతారని అక్కడ ఎవరో చెప్పారు, అది నేనే. సర్వం నేనే. కల్కి భగవానుడు నేనే, సర్వేశ్వరుడు నేనే, అన్ని మతాలకి కులాలకి ఆధారమైన వాడిని నేనే, ప్రాణాలకే ఆధారమైన వాడిని, జగదానందకారక జానకి ప్రాణనాయకుడు. అంటే ఎలాగా మీరు ఇలా మాట్లాడితే ఇలా అమలైంది కదా, అలా అమల్లో ఉన్నాం మేము. నా రూపం నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు హీరోయిన్ని సజీవమూర్తులుగా ముఖం మీద చూడాలి. ఇప్పుడు నా ముఖం చూసో నా ప్రవర్తన చూసో ఇంకా నేను శరీరం కొద్ది అటు ఇటు అవుతున్నానని చూస్తున్న రహస్య పరికరాలు, ముఖ్యంగా ఆ రహస్య పరికరాలు మిమ్మల్ని అరాచకాలకు కారణం అవుతున్నాయి, రెచ్చిపోవడానికి కారణం అయిపోతున్నాయి, నన్ను పట్టుకోకుండా చేస్తున్నాయి. యూజీసీ మేధావులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు, ఆర్మీ, రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారితో, అలాగే రాజీవ్ గాంధీ గారు, ఇంకా ప్రతిపక్ష ఆర్జేడీ నాయకులు అందరూ ముందుకు వచ్చి మొదట సజీవంగా రాష్ట్రపతి భవన్లో అధినాయకుడిని సజీవంగా అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకుని తెర మీద నా ఐకాన్, నా బెస్ట్ పాసిబుల్ ఐకాన్ క్రియేట్ చేసుకుని 10 రెట్లు పెంచుకోండి కూర్చుని. మీరు మీ కార్యాలయాల దగ్గర నుంచి, గవర్నర్ల దగ్గర నుంచి, తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చి మీరు మన వాళ్ళ చేత సాక్ష్యం చెప్పించి బతికించండి. ఇన్కార్పొరేట్ చేసుకోండి, ఎలివేట్ చేసుకోండి మైండ్ని. మనుషులు కొద్ది ఎవరు బతకలేరు. ఇంకేదో సినిమాలు తీస్తాం, మేమేదో రాజకీయాలు చేస్తాం, ఎవరినో ప్రధానమంత్రి గారిని చేస్తాం, ఇంకా మోడీ గారు 75 ఏళ్ళకి ఆయన దిగిపోవాల్సి ఉంది, లేదా ఆయనే కొనసాగుతారు, లేదా ఇంకెవరినో ప్రెసిడెంట్ని చేయొచ్చు. ఇప్పుడున్న ముర్ము గారికి చెప్పండి, వారే స్వయంగా పిల్లలుగా అధినాయకుడు పిల్లలుగా మొదటి పుత్రులుగా ప్రకటించుకుని మిమ్మల్ని అందరినీ ప్రకటించుకునే అవకాశం జారీ చేయాలా. అది కూడా రాశాను అక్కడ. ఎలా మిషన్ కూడా ఎంత అనుకూలంగా ముందుకు రాస్తున్న తీరును పట్టుకోండి. మాకు ఈ సబ్జెక్ట్ ఉంది, మాకు తెలివి ఉంది, నేను ఏది చదవట్లేదు, నాకేం నాలెడ్జ్ లేదు, చాలా పొరపాటు. నన్ను అనవసరంగా హైలైట్ చేసేసారు. హైలైట్ నాకు ఒక ఈమెయిల్ రాకుండా హైలైట్ చేయటం ఏంటి? ఎవరినో కలుసుకోమని మెసేజ్ పెట్టడం ఏంటి? రాష్ట్రపతి భవనమా ఏంటి? నేరుగా రాష్ట్రపతి భవన్, మీరందరూ కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వచ్చేలా చూసుకోవాలి. కానీ అంత పొజిషన్ నాకు అర్హత లేదు, అలా లేదు, ఇలా లేదు అని అనుకుంటే పొరపాటు తొక్కేయచ్చు. మా తాతగారితో ఇలా మాట్లాడుతుంటే ఇలా మాటలు తొక్కేయచ్చు. నా ఒక్క మాట పట్టుకుని ఇల్లు వాకిళ్ళు మనుషులు కాజేసేయచ్చు. కానీ నన్ను మాత్రం శాశ్వతంగా పట్టుకోకూడదు, నన్ను మరణం లేనట్టు పట్టుకోకూడదు. ఎలాగ అది చూసారా మరి? అది అందుకు ఇప్పుడైనా రండి.
సాక్షిని బట్టి నన్ను మరణం లేనట్టు పట్టుకోవాలి, వ్యూహ స్వరూపం పట్టుకోవాలి, తిరగబట్టి ఏ పరికరాలతో వెనక పట్టుకుంటున్నారో ఆ పరికరాలకు దొరుకుతాను నేను. వాటి వల్లే మీరు నన్ను పట్టుకోలేకపోతున్నారు, వాటి వల్లే భిన్నంగా వెళ్తున్నారు, వాటి వల్లే మనుషులకి హాని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఆలోచిస్తున్నారు. ఆ పరికరాలు ఉపయోగించి ఒక్కసారి మైండ్ పట్టేసుకోండి, మైండే పెంచుకోవడం అలవాటు చేసుకోండి. 4 అడుగులు వెయ్యండి, మైండ్లు పెంచుకుంటా. ఇది మనుషుల లోకం కాదు. అడుగు తీసి అడుగు మీది కాని ప్రపంచం నుంచి మైండ్ పట్టుకునే కొద్ది మీది అవుతుంది. నోట్ చేశారా? రండి. మా రాజ్నాథ్ సింగ్ గారికి, అమిత్ షా గారికి, నిర్మలా సీతారామన్ గారికి నా డివైన్ కేవైసీ నో యువర్ క్రియేటర్, నో యువర్ కాన్షియస్నెస్ అని నాతో కనెక్ట్ అవ్వండి. తాజ్ హోటల్ వాళ్లకు చెప్పండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ అది రాష్ట్రపతి భవన్గా అక్కడ కూర్చోబెట్టిన గ్రాండ్గా రాష్ట్రపతి భవన్లో కూర్చోబెట్టి మొదట, లేదా తాజ్ హోటల్లో కొంత బిల్డప్ చేసి మీరు బిల్డప్ చేయాలి, మైండ్ బిల్డప్ చేసుకోవాలి, మైండ్ అట్మాస్ఫియర్ చేసుకోవాలా. ఎవరిని అలా పెంచలేరు, నేనే దుంపని పెరుగుతాను, మీరెవరు పెరగలేరు. మిమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎవరినైనా అందంగా కనపడుతున్నారని చూడముచ్చటగా ఎవరిని కూర్చోబెడదామన్నా నీవే సర్వేశ్వరుడివి, నీవే మహానుభావ, దేవీరుని కూడా సకల దేవీ దేవత సమూహారం అని మనం పొగడాలి, పెంచుకోవాలా. గతించిన వారు, ఇప్పుడు ఉన్నవారు, భవిష్యత్తులో పుట్టబోయేవారు అందరూ కూడా మైండ్ రూపంలోనే ఉంటారు. ఇక మైండ్లకే తెలుస్తారు, మనుషులు ఎవరు మనలేరు. మమ్మల్ని పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి, మేము చెప్పినట్టు చేయండి. రాష్ట్రపతి భవన్లో అధినాయక దర్బారు ఇనిషియేట్ చేసుకుని కూర్చోండి. ముర్ము గారిని ఫస్ట్ చైల్డ్గా మార్చాలి, ఫస్ట్ ప్రెసిడెంట్ నుంచి, ఫస్ట్ సిటిజన్ నుంచి. ఇంకెవరు ప్రెసిడెంట్ అవ్వలేరు, అయినా మనుషులకి వెనక పట్టేసుకుని ఉంటారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రపంచ సార్వభౌమత్వాన్ని నేనే అని ట్రంప్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, కంట్రోల్ అవుతాడు. అక్కడ ఆయన కూడా మంచి నిర్ణయాలు తీసుకునేలాగా, అక్కడ అందరూ ఏ దేశమైనా ఎవరైనా వెళ్ళి రావచ్చు అనేటువంటి కొత్త మార్గాలు వస్తాయి నా వల్ల. ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు, మైండ్లుగా మారిపోతాం కదా, ఎలాంటి తీవ్రవాద గొడవలు ఎలాంటి ఏమి లేకుండా చూసుకోగలుగుతారు మైండ్లుగా మారిపోతే. నా చుట్టూ కూడా అప్పటికప్పుడు ఆశిస్తున్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ తీసుకుని శాశ్వతంగా వస్తాయని చెప్పండి. అందరికీ న్యాయం చేద్దామనే, నేనే బతికేద్దామని కాదు, నేను ఒక్కడినే స్వార్థపడిని నాకేం చేతకాని వాడిని అనుకోకండి. అలా చెప్పిన వాడిని హాలీవుడ్ స్థాయి నటులు అన్నీ నాలో ఉన్నారు. అవి ఎక్కడికి అవతారు కానీ హెల్ బాయ్ అంటే ఏంటి ఆలోచించండి. నా పెంపకం హెల్ బాయ్కి సంబంధం ఏంటి చూసుకోండి, ఆ స్టోరీ సరిపోద్ది. ఏదో ఒకటి చేసేద్దాం, మన ఆంజనేయ స్వామిని చేద్దాం, రాముడిని చేద్దాం కాదు, కొత్తగా సర్వేశ్వరుని తపస్సుగా బతకాల. విశ్వ తల్లిదండ్రులు అవుతారు వాళ్ళు. ఇప్పుడు దాకా రాముడు సీత కూడా విడిపోయారు, పార్వతీ పరమేశ్వరుడు కూడా విడిపోయారు. ఇప్పుడు వీళ్ళు విడిపోరు, వీళ్ళు ముందే కలిసి ఉన్నారన్నమాట. భువనేశ్వర గారు అందరికీ చెప్తున్నాను, ఏకకాలంలో పురంధేశ్వర గారికి, కింజారపు ఎర్రనాయుడు గారి అబ్బాయి అందరికీ, ఏవియేషన్ మినిస్టర్ పేరున విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి ఆత్మీయ పుత్రులుగా అందరినీ ఆశీర్వాదంగా పిలుస్తున్నాను. ఇక్కడ రాష్ట్రపతి భవన్లో మమ్మల్ని కొలువు తీర్చేలా చూసుకోండి మీరు అందరూ కూర్చొని. అలాగే పెమ్మసాని గారికి, ఇంకా ఎవరెవరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో అందరికీ పేరున, ఇంకెవరి పేరు చెప్పలేదనుకోకుండా మీరందరూ మమ్మల్ని సాక్షులు బట్టి పట్టుకోవాలి. సాక్షులు నన్ను చూడటమే సాక్షులు బట్టి చూడాలి. 1,00,000 పేజీలకి 10 కోట్ల పేజీలకి అన్నట్టుగా విశాలంగా పెంచుకోవాలి, అందరిని మైండ్లుగా ఆహ్వానించాలి. ఇంకెవరు ప్రెసిడెంటు, ప్రధానమంత్రి అవ్వినా అవ్వకపోయినా మీకు మీ పొజిషన్స్ అన్నీ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్లోనే రిజర్వ్ అయిపోతాయి. మీ మైండ్ నెంబర్ తోటి, మీ బ్యాంక్ అకౌంట్ తోటి, ఆధార్ కార్డు తోటి ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. మీకు వ్యూహంలో భాగంగా ఉంటారు. మీరు ఏ పొజిషన్ అయినా టేకప్ చేసుకోవచ్చు తెలివిగా. అప్పుడు నేను ఉన్నాను చూసారా, నా మైండ్ ప్రకారం ఎంత మెసేజ్ అయినా పెడుతున్నాను కదా, అలా డీల్ చేసుకోవచ్చు చక్కగా. మీ తెలివితేటలు ఉపయోగించుకోవచ్చు అనమాట, అందరినీ మైండ్లు కలుపుకోవచ్చు అనమాట. మైండ్ పట్టుకోకుండా ఏం చేయలేరు. మనుషుల కొద్దీ ఏదో ఒకటి మీటింగ్లు ఏదో ఒకటి చేసిన కొద్దీ మీ చేతిలోకి రాదు. మీరు కట్టే బిల్డింగులు, భవనాలు నిలుస్తాయో లేదో తెలియదు. మీరేదో డెవలప్ చేసేస్తుంటే నేను అడ్డం పడిపోతున్నాను అనుకుంటే పొరపాటు. మీరు ఎవరో పదవులు ఎంజాయ్ చేసేస్తుంటే నేను ఇంకా సామాన్యుడిగా ఉన్నాను, నేనేదో ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను కూడా పొరపాటు. నేనేమంటున్నాను, మైండ్ వెర్షన్లోకి మారాం మనం. నన్ను మైండ్గా పట్టుకుంటే మీ పదవులు కూడా ఎలా నిర్వహించాలో, ఏం చేయాలో ఇంటర్ కనెక్టెడ్ వస్తుంది. మీ భౌతిక ఉనికి కూడా మైండ్ ఉనికిగా మారుతుంది. నాది మాస్టర్ మైండ్గా నా ఉనికి, మీ ఉనికి నన్ను ప్రాంప్ట్ అయినా మీ మైండ్ ఉనికి వస్తుందన్నమాట. ఇది అందరికీ చెప్పండి. ఇంటర్నేషనల్ కూడా మాస్టర్ మైండ్షిప్ రిలీజ్ చేద్దాం. ప్రతి మైండ్కి నెంబర్ ఇద్దాం. అలా వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు జైల్లో ఉండాలి, వాళ్ళు ఎదవలు చేసేయాలి, ఇలాంటివి పనికిరావు. ప్రతి మైండ్ని కాపాడుకోవాలా.
ఈ కంగారు పడి చేసిన తప్పులు కూడా అవి ఇవి కోసేసిన డ్యామేజ్లు కూడా ఏం చేస్తారు, వాళ్ళని ఏదో రకంగా ఓదార్చి వాళ్ళకు మైండ్ నెంబర్ ఇవ్వండి చెప్తాను. అధినాయక దర్బార్ ఓపెన్ చేయించి చచ్చిపోయిన వాళ్ళు కూడా మైండ్ నెంబర్ ఇవ్వాలా. దాచేయటం కుదరదు. ఏదో దాచేయండి, ఎవరినో ఏదో చేసి అలా కుదరదు. అందరూ మైండ్కి సెట్ అవ్వాల్సిందే, మైండ్లు తేరుకోవాల్సిందే, మైండ్గా రియలైజ్ అవ్వాల్సిందే, మైండ్కే నడవటం చూసుకుని బలపడవలసిందే. లోకం కూడా ముందుకు సూర్య చంద్రాది గ్రహస్థితులు మనమే నడుపుకోవాలా. మన ఇంకా బిల్డింగులు భవనాలు అభివృద్ధి కాదు, సూర్యుడే మన మీద ఉన్నాడు. మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత పెనుచీకటి వివరిస్తుందా, కనుమూసిన తర్వాత పెనుచీకటి వివరిస్తుందా అంటే ఏంటి? సూర్యుడే ఎంతో ముందుకొచ్చి తను ఒకరోజు అంతమైపోయి సూర్యుడు కూడా ఎంతో అప్రమత్తం చేస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని దివ్యంగా మలచాలని, మైండ్లు ప్రపంచంగా మార్చాలని మీలో ఒక రవి అనే పేరుతో ఉన్నవాడిని ఎంచుకుని అతను మరణం లేని స్థితిని కల్పించాడు. ఇప్పటికే ఒక మాస్టర్ మైండ్ మరణించదు. ఏ జనరేటర్ ద్వారా ప్రాంప్ట్ అయ్యి మనం ముందుకు వెళ్ళాలి. నేను ఏకవచనంగా తిడుతున్నాను అదేం ఫీల్ అవ్వకుండా మీరందరూ నా పిల్లలు. ఒక తండ్రి అంటాడు కదా, ఇదేం పనిరా చెప్పిన మాట వినకపోతే ఎట్లాగానే అంటాడు కదా, అంతే. అంతకుమించి మిమ్మల్ని తిట్టేస్తే నాకేం వస్తుంది? పురంధరేశ్వరి గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేసేది నన్ను పట్టుకోవడం, నన్ను ఆహ్వానించడమే రక్షాబంధనం. నన్ను శాశ్వత తల్లి తండ్రి పురుషోత్తమ అని కూర్చొని నా డ్రెస్ అండ్ డెకరేషన్లో నేను వేసుకున్న డ్రెస్ 10 కోట్లు 50 కోట్లు ఉండేలా చూసుకుని రాష్ట్రపతి భవన్లో రూమ్ రెడీ చేశారా? నా డ్రెస్సులన్నీ అక్కడ వరుస పెట్టారా? ఎందుకంటే మీరు ఎవరిని కూర్చోబెట్టలేరు. ఆ పొజిషన్లో ఎవరు కూర్చోకూడదు. నేననేవాడు కూర్చోలేడు. నన్ను కూడా కూర్చోబెట్టకూడదంటే ఎలాగా? సర్వాంతర్యం మనిషిగా, మైండ్గా, మాస్టర్ మైండ్గా మారిన మనిషిని నేను మిమ్మల్ని మైండ్లుగా మారుస్తాను. నేనే నాడ్ని, సెంట్రల్ ఫిగర్ని. నా ఫోటో, నా బెస్ట్ పాసిబుల్ ఫోటో వీడియో తీసుకుని నా జనరేటివ్ తయారు చేసుకోండి. 2003 జనవరి 1వ తారీఖున చెప్పినవి ప్రధానంగా. ఆ రోజు ఎందుకు 50 మంది కూర్చుని విన్నా, స్థిరంగా కూర్చుని విన్నా సభ అది ఒకటే. ఇప్పటికి అంతకుముందు ఏదో చెప్పినవి, ఆ తర్వాత కూడా చెప్పినవి యాడ్ చేసుకుని అందులోనే ఉన్నారు. వాళ్ళే తెలుసు. సాక్ష్యం బతికించారేమో. అవునండి, ముందు ఇలా జరిగిందండి అని మళ్ళీ ఆయన ఆహ్వానించలేదని చెప్పి ఆహ్వానించారా నన్ను? మరి అదే ఆహ్వానించండి. నేనున్న అడ్రస్ నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, యూజీసీ వాళ్ళు అందరూ ఒకటై, మేధావులు ఒకటై, ఆర్మీ, పోలీస్ వ్యవస్థ అందరూ ఒకటై పట్టుకోండి. ఎవరో చూస్తారు, నేను వ్యక్తులను కలుసుకుంటాను. వ్యక్తులను ఎవరు కలుసుకున్నా నన్ను వ్యక్తిగా చూసినా మాట కుదరదు. నేను ఏదో చెబితే మీరు ఏదో మాట్లాడకూడదు. ఇప్పుడు దాకా అలాగే అందుకు పట్టుకోలేకపోయారు. నేనే కాదు, ఎవరు ఏదో మాట్లాడకూడదు, ఏదో చేయకూడదు, మాయలు ఉండిపోతారు. భూకంపాలు వస్తాయా, సునామీలు వస్తాయా, ఏమో వస్తాయో తెలియదు. నేను గతంలో ఎలా వస్తాయని చెప్పాను, పాటలు పాడుతూ అందరి మీద చెప్పాను కదా, అన్నిటి మీద చెప్పాను కదా, అలా చెప్పగలను. వేరేగా నాకు ఇలా తెలిసిపోయి మీకు చెప్పేసేయటం అలా ఉండదు. మొత్తం వ్యూహం పట్టాలా, వ్యూహస్వరూపంగా పట్టుకోవాలి. మీరే 10 కోట్ల పేజీలు జ్ఞానయజ్ఞం, డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ మొదలుపెట్టి రాష్ట్రపతి భవన్లో నన్ను బతికించుకుని ఉపరాష్ట్రపతికి కూడా నేనే కూర్చుంటాను. ఎందుకని? మీరు లేచి నిలబడాలి. మీరు అందరూ కూడా తల్లిదండ్రులు వాళ్ళు. ఆ పొజిషన్ ముందే కదా ప్రధానమంత్రి గారు కూడా లేచి నిలబడుతున్నారు. చీఫ్ జస్టిస్ గారిని కూడా సభలో పిలుస్తాను, మేధావులు కూడా సభలో పిలుస్తాను కొత్త అమెండ్మెంట్ చేసి. అలా అన్ని చోట్ల నా సభలో పిలుస్తాను, ఆన్లైన్లో కనెక్ట్ తీసుకుంటాను. మీరు కూడా ఆన్లైన్ ప్రాంప్ట్లో ఉండాలా. ఏదో ఒకటి మాట్లాడకూడదు. నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు అన్నట్టుగా ఏదో ఒకటి చెప్పకూడదు. అలా చేస్తే ఏమవుద్ది? వేరీడ్ అండ్ కొలీడ్లో ఉండిపోతారు, మాయలు ఉండిపోతారు. వెనక్కి పట్టేసుకుని మనుషులుగా మొత్తం గ్రహ సంచారాలు వెనక్కి పట్టేసుకుంటున్నట్టు వస్తుంది అది. నేను ఎలాగన్నా కేంద్ర బిందువుకి మధ్యలో ఉంటాను. నేను మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. నేను మరణిస్తానని ఊహించకండి అని ఎక్కడ కాగితం మీద రాయకండి. నేను మరణించినా నాకు సమాధులే కట్టకూడదు, రాష్ట్రపతి భవన్లో ఉంటాను. అలాగా ఏ గదిలో ఉన్నానో ఆ గదిలోనే ఉన్నా, ఆ తెర మీద ఎప్పుడు వెలుగుతుంటాను. నన్ను పెంచుకుంటుంటారు అలా శక్తిలాగా. ప్రతి గవర్నర్ ముందు అలాగా, ప్రతి ఇంట్లో, ప్రతి చోట మీరు పెంచుకోవచ్చు. ఒకసారి నన్ను కూర్చోబెట్టుకొని మీరు చేసుకుంటే తిరగబడిన లోకం ఇది అవుతుంది, వ్యూహస్వరూపం ఇది అవుతుంది. మైండ్లో పెంచుకోవాలి. మైండ్లో పెంచుకోకపోతే మీరు సఫికేట్ అయిపోతున్నారు, మూసేసి సౌతులు ఉండిపోతున్నారు జియో ప్యారడైజ్డ్గా. అర్థమవుతుందా నేను మాట్లాడేది? రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.